దళిత గిరిజన బడుగు బలహీన వర్గాల పేదల పిల్లల చదువులంటే అధికారులకు అలసుగా మారిందని జిల్లా అధికారులకు సాంఘిక సంక్షేమ హాస్టల్లో సమస్యలు పట్టడం లేదని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనంద్ బాబు, జిల్లా ఉపాధ్యక్షులు బి కరుణాకర్, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు అబూబకర్ విమర్శించారు. సోమవారం కోడుమూరు పట్టణంలోని ఎస్సీ సంక్షేమ బాలుర వసతి గృహాన్ని వారు సందర్శించి విద్యార్థులతో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆదివారం రాత్రి బస్టాండ్ సమీపంలో దుకాణం దగ్గర ఏదో జరిగిందని బయట వ్యక్తులు హాస్టల్ దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేయడంతో విచక్షణ కోల్పోయి సీనియర్ విద్యార్థి జూనియర్ విద్యార్థిపై బెల్ట్తో దాడి చేయడం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుందన్నారు. విద్యార్థిపై మరో సీనియర్ విద్యార్థి దాడి చేయడం హేయమైన చర్య అయినప్పటికీ దానికి అసలైన కారణం అక్కడున్న సిబ్బందిదే అన్నారు. ఊరికి చివరన ముళ్ల కంపల పక్కన ఉన్న ఎస్సీ హాస్టల్లో విద్యార్థులను చూసుకునేందుకు రాత్రి ఒక్కరు కూడా లేకపోవడమే ప్రధాన కారణమన్నారు. తల్లిదండ్రులు పోతే కూడా కాడ నిలబడాల, పిల్లలు గేట్ కాడ వచ్చి మాట్లాడాలా. ఈడ ఏడు నా మడ్డలోనే సిస్టర్ చూపించడం. ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యుడిని ఏదైతే ఈరోజు కర్నూలు జిల్లాలో కోడుమూరు మండలంలో ఉన్న ఎస్సీ వసతి గృహాలలో 6వ తరగతి చదువుతున్న విద్యార్థిపై 9వ తరగతి సీనియర్ విద్యార్థి కొట్టడం అనేది చాలా దారుణం. మెయిన్ ప్రధానంగా ఏదైతే హాస్టల్ వార్డెన్ ఉన్నాడో హాస్టల్ వార్డెన్ను సస్పెండ్ చేయాలనేసి మేము కోరుతున్నాం. ఎందుకంటే హాస్టల్లో ఉన్న వార్డెన్ సరిగ్గా పని చేయలేకపోవడం అనేది ప్రధాన కారణం. ఏదైతే ఆడ ఉన్న విద్యార్థులను తన గుప్పట్లో పెట్టుకొని ఎవరైనా ప్రశ్నించే ఆ రకంగా కొంతమందిని గుప్పట్లో పెట్టుకొని ఎవరైనా ప్రశ్నించే కొంతమందిని కొట్టే రకంగా ఆ హాస్టల్ వార్డెన్ పెట్టుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడైనా అధికారులు వెంటనే స్పందించి ఏదైతే వార్డెన్ మీద చర్యలు తీసుకొని వార్డెన్ సస్పెండ్ చేయాలనేసి మేము ఎస్ఎఫ్ఐగా కోరుతున్నాం. అలాగే ఏదైతే జిల్లాలో ఉన్న అధికారులు కలెక్టర్ గారు రజిత్ బాషా గారు కూడా అన్ని హాస్టళ్ళు పరిశీలించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలనేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కోడుమూరు పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్ దగ్గరికి రావడం అనేటువంటి జరిగింది. చాలా దుర్మార్గమైన ఘటన. నిన్న విద్యార్థులు సీనియర్ విద్యార్థి జూనియర్ విద్యార్థుల్ని చాలా విచక్షణారహితంగా కొట్టినటువంటి ఘటన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూసింది. మొత్తం సభ్య సమాజం అంతా తలదించుకునే విధంగా ఆ వీడియో చూస్తే అర్థమవుతా ఉంది. ఒకవైపు విద్యార్థులను అడిగితే చెప్తున్నటువంటి మాట ఏమంటే విద్యార్థులను మరో విద్యార్థి క్రమశిక్షణ పెట్టడం కోసం ఆ రకంగా దాడి చేశాడు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే క్రమశిక్షణ పెట్టేటువంటి సందర్భంగా చాలా దుర్మార్గంగా విచక్షణ కోల్పోయి ఒక పశువులాగా ప్రవర్తించేటువంటి పరిస్థితి మనం చూస్తే అర్థమవుతుంది. అంటే దీని అంతటికీ కారణం ఏమంటే ఎవరైతే పర్యవేక్షణ చేయాల్సినటువంటి వ్యక్తులు ఉన్నారో అది హాస్టల్ వార్డెన్ కావచ్చు, లేకపోతే హాస్టల్లో పెట్టినటువంటి అది కుక్ అంటామా, కమాటీ అంటామా, వాచ్మెన్ అంటామా, ఇట్లాంటి వ్యక్తులు రాత్రిపూట ఉండి విద్యార్థుల యొక్క ఏమైనా సమస్య వస్తే చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంటుంది. కాబట్టి ఆ రకంగా చూసుకోలేదు కాబట్టి బయట ఏమో జరిగింది అని చెప్పేటువంటి ఒక వార్తను మోసుకొని వచ్చి విద్యార్థులు చెప్తే విచక్షణ కోల్పోయి చాలా దుర్మార్గంగా దాడి చేశారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే పశువును బాధినట్ల బాధిన వీడియో మొత్తం వైరల్ అవుతుంది. ఈరోజు చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మేము జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం. జిల్లా కలెక్టర్ గారు మీరు సంక్షేమ హాస్టళ్ల పైన శ్రద్ధ వహించండి. జిల్లా స్థాయి అధికారులపై వాళ్ళకు హుకుం జారీ చేయండి. ఎందుకంటే హాస్టల్ ఈరోజు సమస్యలకు నిలయాలుగా మారుతూ ఉన్నాయి. వందల సంఖ్యలో ఉన్నటువంటి విద్యార్థులు ఈరోజు హాస్టల్లో ఉండట్లేదు అని అంటే హాస్టల్ చూస్తే పెచ్చురూడిపోతూ ఉన్నాయి. ఒకవైపు హాస్టల్లో ఫ్యాన్లు ఉండట్లేదు, వాళ్ళకి ఇచ్చిన పెట్టలు సరిగా లేవు, విద్యార్థులకు ఇచ్చేటువంటి దుస్తులు వాళ్ళు సరిగా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇన్ని సమస్యల మధ్య బతికేటువంటి విద్యార్థులకు కనీసం రాత్రుల పూట ఒక మనిషి తోడుగా ఉండి రక్షణ ఉంటుందంటే ఆ రక్షణ కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకుని సంక్షేమ హాస్టల్ను మీరు సందర్శించండి, సమస్యలు పరిష్కరించండి. విద్యార్థులకు తోడుగా ఎవరో